నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. బట్ అబ్యూస్మెంట్ కేసెస్లో మ్యాక్సిమం చూసుకున్నట్లయితే ఉమెన్ ఉంటే ఎక్కడక్కడ బాయ్స్ కూడా ఉంటారు. ఇన్ దాట్ కేస్ అంటే బాయ్స్ వచ్చేసి మదర్స్కి చెప్పలేరు, అటు ఫాదర్కి చెప్పలేరు. కరెక్ట్. వాళ్ళు గురయ్యే ఆ ఆవేదన ఎవరికి వ్యక్తం చేసుకోలేక కొంతమంది చిన్నపిల్లలు ర్యాష్గా బిహేవ్ చేసుకొని రాంగ్ రూట్కి వెళ్ళిపోతే మరికొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకొని ఇంకేదో చేసుకుందాం అనుకుంటుంటారు. మరి ఇలాంటప్పుడు అలాంటి పిల్లలకి ఏ విధంగా ట్రీట్ చేయాలి? మీరు చెప్పింది వెరీ గుడ్ పార్ట్ అమ్మా. అంటే బాయ్స్ గురించి ఎప్పుడు ఎక్కువగా ఫోకస్ చేయరు ఎక్కువగా, కానీ యాక్చువల్గా ఏమవుతుందంటే ప్యూబర్టీ. ఇప్పుడు అమ్మాయిలు మెచ్యూర్ ఎలా అవుతారో బాయ్స్ కూడా ప్యూబర్టీ ఉంటుంది. అంటే 13-12 దగ్గర నుంచి వాళ్ళ బాడీలో కూడా చేంజెస్ వస్తాయి. ఇప్పుడు అట్లీస్ట్ అమ్మాయికి కొంత అవేర్నెస్ ఓరియంటేషన్స్ ఇస్తుంటాం మనం, ఎలా ఉండాలి అక్కడి నుంచి ఏంటని ఒక ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది, సొసైటీలో ఒక అవగాహన ఉంది. కానీ బాయ్స్కి ఎక్కడ మాట్లాడరు ఇలాంటి విషయాలు. అసలు వాళ్ళకంటూ ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా అంత కన్సిడర్ చేయరు. సో ఈ ప్యూబర్టీలో ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతుంటాయి, వాటిని ఎలా తీసుకోవాలో వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళ బాడీలో కొన్ని చేంజ్ అంటే ఆపోజిట్ జెండర్ పట్ల ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎమోషన్స్ని హ్యాండిల్ చేయలేని ఏజ్ అది. అంటే విపరీతమైన యాంగర్ వచ్చేస్తుంటుంది, ఎమోషన్ కంట్రోల్ అవ్వదు, ఇమీడియట్గా ఏదో కావాలనిపిస్తుంటుంది. సో ఇలాంటివన్నీ వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నప్పుడు, లేకపోతే చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు. ఆ హైపర్ యాక్టివ్ని పేరెంట్స్కి హ్యాండిల్ చేయడం రాకపోయినప్పుడు, లేదా అదే సేమ్ టైంలో పేరెంట్స్ మధ్య గొడవలు, ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేనప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ ఎనర్జీని డివైడ్ చేసుకుంటారు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే క్లయింట్స్లో 13-14 ఇయర్స్కి స్మోకింగ్ హ్యాబిట్ ఉంది, డ్రగ్ అడిక్షన్లోకి వెళ్ళారు, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉన్నాయి, పేరెంట్స్కి తెలియదు. అంటే ఏంటి ఇది? యాక్చువల్గా దీని ఏమంటారంటే నెగిటివ్ కోపింగ్ మెకానిజం, స్ట్రెస్ కోపింగ్ మెకానిజం. అంటే ఏదైనా నాకు ఒక ప్రాబ్లం వస్తే యాక్చువల్గా దాని సొల్యూషన్ కోసం వెళ్తాం మనం. ఓకే, అంటే పేరెంట్స్తో డిస్కస్ చేస్తామో, పెద్దవాళ్ళతో, ఒక సైకాలజిస్ట్తో ఎవరితో డిస్కస్ చేస్తాం. కానీ పిల్లలకి ఎప్పుడైతే పాజిటివ్ స్ట్రెస్ కోపింగ్ మెకానిజం అనేది మనం నేర్పించకపోతే, మీడియా ద్వారా అయిండొచ్చు, సినిమాల ద్వారా అయిండొచ్చు, ఎక్కడి నుంచి అయినా కూడా చూపించేది ఏంటి? బాగా స్ట్రెస్ అయింది, ఒక దమ్ము తీసుకో, సిగరెట్ తాగు, లేదా చాలా ప్రేమలో ఫెయిల్ అయిపోయావు అండ్ ఆల్కహాల్ తీసుకో. ఇది సింబాలిక్గా చూపిస్తున్నారు, వాళ్ళు చెప్పట్లేదు, ఎక్కడ కూడా డైలాగ్ రూపంలో ఉండదండి, కానీ సింబాలిక్గా చూపిస్తున్నారు. సో డ్రగ్స్ ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ కూడా సింపతి క్రియేట్ చేసేవి. కానీ యాక్చువల్గా ఏంటి? నెగిటివ్ స్ట్రెస్ కోపింగ్ మెకానిజం ఏం చేస్తుంది? మిమ్మల్ని మీ లైఫ్ స్పాయిల్ చేస్తుంది. ఓకే, యాక్చువల్గా వాళ్ళకి ఇంకొక గుడ్ పార్ట్ ఏంటంటే అసలు వాళ్ళు నెగిటివ్ స్ట్రెస్ కోపింగ్ మెకానిజంలో ఉన్నారన్న అవేర్నెస్లో లేరు. నేను రిలాక్స్ అవుతున్నాను, టెంపరీగా నేను రిలాక్స్ అవుతున్నాను, ఆ పెయిన్ నుంచి లేను, నేను రైట్ పాత్లోనే ఉన్నాను అన్న ఒక బిలీఫ్ సిస్టంలో ఉంటారు, రాంగ్ బిలీఫ్ సిస్టంలో ఉంటారు. సో దీనికి పేరెంట్స్కి తెలియనంత వరకు వాళ్ళు అదే ట్రాక్లోకి వెళ్తారు. నాకు తెలిసి ఎంతోమంది పిల్లలు పేరెంట్స్కి అవగాహన లేకుండానే చివరికి అడిక్షన్, స్మోకింగ్, ఆల్కహాల్ ఏం చేస్తుందంటే దొంగతనాలు చేస్తారు ఇంట్లో. దానికోసమే చైన్ స్నాకింగ్స్ చేయడము, లేకపోతే ఇంకో రకరకాల అంటే కండక్ట్ ఇష్యూస్ అంటారు వీటిని. సో తెలియకుండానే బిహేవియర్ వేరే నెగిటివ్ ట్రాక్లో వెళ్ళిపోతుంది అది. సో అది మనం అందుకనే బాయ్స్ని ఆ టైంలో అంటే 13+ నుంచి చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. వాళ్ళకి లవ్ అండ్ ఎఫెక్షన్ అవసరము. చిన్నప్పటి నుంచి బాయ్స్, నువ్వు మగాడివి, నువ్వు ఏడుస్తారా అబ్బాయిలు, ఏడవకూడదు, ఓకే, బాయ్స్ షుడ్ నాట్ క్రై అన్నది ఏమవుతుందంటే వాళ్ళకి ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ అనేది ఎక్స్ప్రెస్ చేయరు ఎక్కువగా. అమ్మాయిలకి ఏంటంటే రైట్స్, బై బర్త్ రైట్స్ లాగా, సో బాధ అయితే ఏడవచ్చు. కానీ అబ్బాయిలకి మనం చిన్నప్పటి నుంచి నర్చరింగ్ చేసేటప్పుడే, అబ్బాయి కదరా, ఎందుకు ఏడుస్తున్నావు, అలా బాధపడుతున్నావు ఎందుకు, వరీ అవుతున్నావు ఎందుకు అంటాం. కానీ మనం ఆ ఆపర్చునిటీ ఇవ్వాలి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. బాయ్స్లో కూడా సెన్సిటివ్ ఉంటారు, కొంచెం రఫ్గా ఉండే వాళ్ళు ఉంటారు. దాంట్లో కేటగిరీ వైజ్గా మనం హ్యాండిల్ చేయాలి. సెన్సిటివ్గా ఉంటే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ వచ్చేలాగా చూడాలి. లేకపోతే వాళ్ళ థాట్స్ అన్నీ అంటే వాళ్ళ బాధలు, ప్రాబ్లమ్స్ అన్నీ లోపలే పెట్టుకొని ఇట్స్ లీడ్స్ టు డిప్రెషన్. అందుకని వాళ్ళకి ఏమవుతుందంటే చదువు రావట్లేదు, లేకపోతే కాలేజ్లో ఎవరో బుల్లింగ్ చేశారు. అమ్మాయి ఇప్పుడు ఏంటి 6th, 5th క్లాస్ నుంచి లవ్ లెటర్స్ పేరెంట్స్ తీసుకొని వస్తారు. మేడం మా అమ్మాయి బ్యాగ్లో ఇలా లవ్ లెటర్, గిఫ్ట్స్ అంటే అన్నేమ్డ్ గిఫ్ట్స్, నేమ్ రాయకుండా గిఫ్ట్స్ ఇవ్వడము, సో 24 గంటలు ఫోన్లో ఉండడము, ఆ ఫోన్ కూడా బాత్రూంలో కూర్చొని వాడడము. సో ఇలాంటివన్నీ కూడా చూస్తున్నప్పుడు ఏంటంటే పేరెంట్స్ వాళ్ళని ట్రైన్ చేయాలి. నాన్న దిస్ ఈజ్ నాట్ ద వే, ఎలా ఉండాలి, ఎనర్జీని ఎలా ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా బాయ్స్కి కూడా నేర్పించాలి. నేర్పించినప్పుడు ఏమవుతుందంటే పేరెంట్కి కనెక్ట్ అవుతారు వాళ్ళు. పేరెంట్కి ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. రైట్ థింగ్, రాంగ్ థింగ్స్ ఏదైనా కూడా నా పేరెంట్ నా గురించి ఆలోచిస్తున్నారు అని ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో బాయ్స్ కూడా వింటారు.
కానీ బాయ్స్కి చాలా కేర్ తీసుకోవాలంటే బయట అమ్మాయిల మెంటాలిటీ ఎలా ఉంటుంది, బాయ్స్ హనీ ట్రాప్లో ఉంటున్నారు ఇప్పుడు ఎక్కువగా. హనీ ట్రాప్ అంటే అమ్మాయిలు అంటే అది డిఫరెంట్ ర్యాకెటింగ్ పార్ట్ అదంతా కూడా. ఓకే, సో మనం ఇక్కడ ఆ టాపిక్ని తీసుకోకపోయినా కూడా అంటే బాయ్స్ ఇవన్నీ అవేర్నెస్ ఇవ్వాలి మనం. ఎందుకంటే సోషల్ మీడియా ట్రాప్లో ఉంటున్నారు వాళ్ళు. యా, అంటే ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే కోవిడ్ వచ్చినప్పటి నుంచి పిల్లలు కంప్లీట్ ఎడిక్ట్ అయిపోయారు ఫోన్స్కి. కరెక్ట్. ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. పేరెంట్స్ దగ్గర తీరిక లేదు. పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు ఇన్స్టాల్ మీద రీల్స్ చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళు వెళ్ళే ట్రాక్ ప్రాపరా కాదా అనే గైడెన్స్ ఇచ్చే టైం కూడా పేరెంట్స్ దగ్గర లేదు. సో ఈ కోవిడ్ వల్ల వచ్చిన ఆన్ స్క్రీన్ టైమింగ్ ఏదైతే పిల్లలు ఇస్తున్నారో అది మ్యాక్సిమం ఒక లెవెల్కి వచ్చేసరికి పేరెంట్స్ కూడా వాళ్ళకి ట్యాకల్ చేయలేకపోతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ లాక్కుంటే కొంతమంది పిల్లలు హైపర్కి వెళ్ళిపోయి ఇంకేమైనా చేయడానికి ట్రై చేస్తారు. ఇంట్లో వస్తువులు పాడేయడము, ఒకరికి హామ్ చేయడము, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే హామ్ చేసుకోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. మరి ఇలాంటప్పుడు ఏ విధంగా వాళ్ళకి ట్రీట్ చేయగలము, ఏ విధంగా వాళ్ళకి రైట్ ట్రాక్ చేయించగలము చెప్పండి. ఇది ఏంటంటే స్క్రీన్ అడిక్షన్ కిందకి వస్తుంది. ఓకే, ఈ స్క్రీన్ అడిక్షన్ అనేది మొబైల్ అడిక్షన్, స్క్రీన్ అడిక్షన్ అనేది ఉంటుంది. ఈ స్క్రీన్ అడిక్షన్ మేము ఎలా కన్సిడర్ చేస్తాం దాన్ని అంటే అప్రాక్సిమేట్లీ వాళ్ళని అడుగుతాం, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. సో మోర్ దాన్ 2 hours చూస్తున్నారా, అండ్ విచ్ కంటెంట్ యు ఆర్ సీయింగ్, అంటే ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు, అంటే సబ్జెక్ట్ దేని రిలేటెడ్ సబ్జెక్ట్ వాళ్ళు చూస్తున్నారు. కొంతమంది ఉంటారు అంటే దీంట్లో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. అంటే పాజిటివ్గా స్క్రీన్ యూస్ చేసే వాళ్ళని అడిక్షన్ అనం. అంటే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, ఇప్పుడంతా టీచర్స్ కూడా ఏంటి ఆన్లైన్లో పీడిఎఫ్స్ పంపిస్తున్నారు, నోట్స్ రిటర్న్గా రాసేది లేదు, ఆన్లైన్లో రాయమంటున్నారు, వాళ్ళు కంప్యూటర్లోనే చేయాలి వర్క్స్ అన్నీ కూడా. సో అంటే అందుకని కంటెంట్ ఇంపార్టెంట్. అంటే దేని పర్పస్లో మీరు స్క్రీన్ చూస్తున్నారు, లైఫ్లో ఏదైనా సాధించడానికి చూస్తున్నారా, లేకపోతే చదువుకోవడానికి చూస్తున్నారా, దిస్ పార్ట్ ఈజ్ ఓకే. అండ్ ఎక్కడ మనం ఒక కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం ఏంటంటే మోర్ దాన్ 2 hours అంటే నీ డైలీ రొటీన్ ఎఫెక్ట్ అయ్యేలాగా, మీ థాట్స్ని కూడా డివేట్ చేసేలాగా. అంటే వీడియో గేమ్స్ వస్తున్నాయి ఇప్పుడు చాలాగా, వీడియో గేమ్స్ ఆడడము, లేదంటే రాంగ్ కంటెంట్ చూడడం, అంటే అడాల్సెంట్ ఏజ్లో చూడకూడని కంటెంట్ చూడడము. ఎందుకంటే ఎక్కడ కూడా మనకి ఏ లాక్స్ అనేవి లేవు మొబైల్, కానీ అందరు కూడా నెట్ యూజ్ చేయాలి కదా. సో రాంగ్ కంటెంట్ చూడడము, ఇలాంటి వాటిలో ఏమవుతుందంటే చాలామంది మొబైల్ అడిక్షన్, స్క్రీన్ అడిక్షన్లోకి వెళ్తున్నారు. సో ఈ స్క్రీన్ అడిక్షన్ ఏం చేస్తుందనేది చాలా ఇంపార్టెంట్. అంటే సైకలాజికల్ ఇంపాక్ట్ నేను మీకు చెప్తాను. ఈ సైకలాజికల్ ఇంపాక్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ మన బ్రెయిన్ అనేది ఎలా ట్యూన్ చేసుకునే ప్యాటర్న్స్ మన ప్రాక్టీస్ని బట్టే వస్తుంది. సో ఈ గేమ్స్ ఆడేది అంటే నేను చూసిన చాలా వరకు అబ్జర్వ్ చేసిన గేమ్స్ అంటే వాళ్ళని ఏం గేమ్స్ ఆడుతున్నారని కూడా మేము అడుగుతాం. ఆ గేమ్లో కంటెంట్ ఏంటి ఒక్కొక్కసారి మేము చూసి కూడా చూస్తామన్నమాట, దేనికి హ్యాబిట్ అయ్యారని. సో చాలా వరకు ఇప్పుడు మోదీ గవర్నమెంట్ కూడా చాలా యాప్స్ని బ్యాన్ చేశారు వేరే కంట్రీవి. అంటే ఏంటి, వేరే కంట్రీ వాళ్ళు మన మీద సైకలాజికల్ అటాక్ చేస్తున్నారు, మన యూత్ని ఫ్యూచర్కి పనికి రాకుండా ఈ గేమ్స్ ద్వారా వాళ్ళు అంటే ఫోకస్ చేయరు, ఫ్యూచర్ మీద ఫోకస్ చేయకుండా ఈ ట్రాప్లోకి దింపుతున్నారు. అంటే ఏంటి, సైకలాజికల్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఆ గేమ్స్లో, ఓన్లీ కంటెంట్ ఎలా ఉంటుందంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ థాట్స్. ఆ థాట్స్ మాత్రమే బ్రెయిన్కి ట్యూన్ చేస్తున్నారు. అంటే నేను రిపిటేటివ్గా నేను ఫైట్ ఆర్ ఫ్లైట్ థాట్స్కి నేను ఎక్స్పోజ్ అవుతున్నాను. నేను ఎప్పుడైతే పిల్లలు దానికి అలా ఎక్స్పోజ్ అవుతారో ఆటోమేటిక్గా ఏంటి, ఒక ఇష్యూ వచ్చింది, ఏదైనా సంథింగ్ ఎవరో అన్నారు, ఏదన్నా అనగానే ఏంటి ఫస్ట్ కోపం వస్తుంది, ఫైట్ చేస్తారు, అగ్రెషన్లోకి వెళ్తారు, యాంగర్లోకి వెళ్తారు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి, అవాయిడెన్స్ చేయడం, ఎగిరిపోవడం, ఫ్లైట్, ఆ ప్లేస్, ఆ సిచ్యువేషన్, అది పర్సన్ అయి ఉండొచ్చు, ప్లేస్ అయి ఉండొచ్చు, సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, అవాయిడ్ చేస్తుంటారు. అంటే ఏంటి, ఇక్కడ ఏం మిస్ అవుతుంది, ఇక్కడ ఆ రెండు బాగానే అదే కదండి ప్రాబ్లం నుంచి ఫేస్ చేస్తున్నారు కదా అనిపిస్తుంది. కానీ గుడ్ పార్ట్ ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఫేస్ చేయడం నేర్చుకోవట్లేదు. అంటే ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేసినప్పుడే ఎవరైనా కూడా హీరో అవుతారు, అవునా కదా. అంటే ప్రాబ్లమ్స్ అనేది యాక్చువల్గా ఆపర్చునిటీ. వితౌట్ ప్రాబ్లమ్ ఈ ప్రపంచంలో చేయడానికి ఏముంది, మన యూనిక్నెస్ ఏముంది. సో ప్రాబ్లమ్స్ అనేది నెగిటివ్ కాదు యాక్చువల్గా. ప్రాబ్లమ్స్ అంటే నీ స్కిల్ని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన ఒక ఆపర్చునిటీ. కానీ ఆ పార్ట్లో ఆ వేలో వాళ్ళు చూడరు, వాళ్ళు ఓన్లీ అవాయిడ్ చేయడము లేదంటే ఫైట్ చేస్తారు, కానీ సొల్యూషన్ ఫోకస్డ్గా ఉండట్లేదు. అంటే ఈ యూత్ సొల్యూషన్ ఫోకస్డ్గా లేకపోతే ఈ కంట్రీ ఏమవుతుంది ఇన్ ఫ్యూచర్. అన్ని స్టేట్స్లో పిల్లలు ఒక్కొక్క చిన్న చిన్న టౌన్ తీసుకుంటే పిల్లలందరూ ఆ గేమ్స్కి హ్యాబిట్ అయిపోయి అడిక్ట్ అయిపోయి వాళ్ళ వే ఆఫ్ థింకింగ్లో ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేసే క్వాలిటీని పోగొట్టుకున్నారు. అండ్ ఇప్పుడు ఎలాంటి సొసైటీ ఉంటుంది ఫ్యూచర్ మనకి, మన కంట్రీ డెవలప్ అవ్వదు. అంటే మనము ఒక చిన్న గేమ్ ఆడుతున్నారన్న సబ్జెక్ట్నే చూస్తున్నాం, కానీ దీని ఇంపాక్ట్ హోల్ కంట్రీ మీద పడుతుంది.
నెక్స్ట్ 5 to 10 years డెఫినెట్గా. అంటే ఏంటి, ఇప్పుడు ఒక చిన్న బాబే ఈరోజు ఒక దేశానికి ప్రధానమంత్రి అవుతాడు. ఒకప్పుడు నేను చిన్న పాపని ఈరోజు సైకాలజిస్ట్ అయ్యాను. ఒకప్పుడు ఒక చిన్న పాపే మీరు ఈరోజు ఒక యాంకర్ అయ్యారు. అంటే దేర్ ఈస్ సమ్ గోల్, రైట్? వీఆర్ మన జర్నీ ఎలా ఉంది, ఒక గోల్ ఓరియంటెడ్గా ఉంది. వాళ్ళ చిన్న వయసులో దానికి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. సో గేమ్స్ ఏం చేస్తున్నాయంటే, స్క్రీన్ అడిక్షన్ ఏం చేస్తున్నాయంటే, వాళ్ళ రియల్ పర్సనాలిటీని వదిలేసి ఒక ఇమాజినరీ వరల్డ్లో బతుకుతున్నారు వాళ్ళు. అసలు వాళ్ళు రియల్ వరల్డ్లో కూడా ఉండట్లేదు. సో అది ఏంటంటే మనము అవేర్నెస్ ఇవ్వాలి. పేరెంట్స్ కూడా ఇంత డీప్, అంటే వాళ్ళు బిజీగా ఉండడము, ఇంత అవగాహన లేకపోవడం, అంటే దాని ఇంపాక్ట్ ఇంత పడుతుంది అన్నది వాళ్ళకు కూడా తెలియదు. కొంతమంది పిల్లలు ఒకే పేరెంట్స్ ఒక 2 hours అంటే 2 hours అని చెప్పేసి ఊరుకుంటారు. అందులో కూడా కంటెంట్ చెక్ చేసుకోవాలి మళ్ళీ. ఓకే, సో అది కాకుండా వేరే రాంగ్ కంటెంట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్, అంటే ఈ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉంటాయి కదండి, ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మోస్ట్ వర్స్ట్ పార్ట్ ఏంటంటే అసలు పేరెంట్స్కి అవగాహన కూడా ఉండదు. ఓకే, ఆన్లైన్ రిలేషన్షిప్, ఆ అమ్మాయి లేదా అబ్బాయి నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను చూసిన విషయాలు ఏంటంటే, అట్లీస్ట్ వాళ్ళు దే ఆర్ నాట్ సీయింగ్ దేర్ ఫేసెస్ ఆల్సో. ఆ అమ్మాయి అబ్బాయి ఫేస్ కూడా వాళ్ళకి తెలియదు. జస్ట్ ఆ చాటింగ్లో వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతున్నారు. కనెక్ట్ అయిపోయి ఫైనల్గా వన్ డే ఎక్కడో దగ్గర ల్యాండ్ అవ్వడము, ఆ రేప్స్ ఇలాంటివి జరగడము, తర్వాత వదిలేయడము, ఆ పర్సన్ కలవకపోవడము, వీళ్ళు డిప్రెషన్లో ఉండడము, ఆ ఫేజ్లో వస్తున్నారు కౌన్సిలింగ్కి. అంటే ఈ స్క్రీన్ ఇంపాక్ట్ ఎంత ఉంది, మొబైల్ అడిక్షన్, ఇవన్నీ కూడా ఎటువైపు వెళ్తున్నారు, ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు, అంటే ఏంటి, రిలేషన్షిప్స్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో లేనప్పుడు ఇలాంటి వాటికి అడిక్ట్ అవుతారు. సో కాబట్టి ఏంటంటే ఇవి చాలా సెన్సిటివ్ విషయాలండి. అంటే మనం ఓన్లీ సబ్జెక్ట్స్, జాబులు, ఉద్యోగాలు ఇవన్నీ మాట్లాడతాం, కానీ అలా ఉండి అంత తెలివి ఉండి బాగా చదువుకొని ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఈ ట్రాప్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అది ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ అన్మ్యారీడ్ కాదు, మ్యారీడ్ వాళ్ళల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి. అంటే నేను చెప్పేది స్కూల్ ఏజ్ నుంచి, అంటే ఏ కేటగిరీ నుంచి కూడా దీని నుంచి తీసేలాగా లేదు. సో ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా మొబైల్ అడిక్షన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇట్స్ లీడ్స్ టు అంటే ఫిజికల్ పెయిన్స్ కూడా వస్తుంటాయి. కాబట్టి ఏంటంటే ఈ స్క్రీన్ కంటిన్యూగా చూడడం వల్ల నెక్ పెయిన్స్ రావడము, అంటే ఫిజికల్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. నెక్ పెయిన్ రావడము, డైజెస్టివ్ ఇష్యూస్ రావడము, సెడెంట్రిక్ లైఫ్ స్టైల్. సో దానివల్ల ఏంటంటే ఎవరితో రిలేషన్స్ ఉండవు, ఎవరితో మాట్లాడరు, లిజనింగ్ ప్రొవైడ్ చేయరు. అంటే మనం ఏదైనా మాట్లాడుతుంటామో వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. సో మనం మాట్లాడేది కూడా వాళ్ళు వినరు, ఏం మాట్లాడేమో కూడా వాళ్ళకి తెలియదు. అంటే ఆటోమేటిక్గా సొసైటీ తోటి డిస్కనెక్ట్ అవుతున్నారు. సో పాండమిక్ నుంచే అని మీరు అన్నారు ఒక మాట, పాండమిక్ నుంచే ఎందుకు ఇలా జరిగిందంటే, పాండమిక్లో ఆన్లైన్ క్లాసెస్ జరిగాయి, ఇంక్లూడింగ్ నా కౌన్సిలింగ్స్ కూడా ఆన్లైన్ స్టార్ట్ అయ్యాయి. బిఫోర్ ద పాండమిక్ అన్నీ కూడా ఇన్ పర్సన్ సెషన్స్, కానీ డ్యూరింగ్ ద పాండమిక్ ఆన్లైన్ స్టార్ట్ చేసాము. సో ఇది రైట్ పర్పస్లో యూజ్ చేయడం ఓకే, కానీ ఎవరైతే రాంగ్ కంటెంట్కి ఎక్స్పోజ్ అయ్యారో పాండమిక్ నుంచి ఎక్కువగా స్క్రీన్స్ యూజ్ చేయడం వల్ల మెంటల్ హెల్త్ ఇష్యూస్ అన్నీ ఎక్కువగా బయటకు వస్తున్నాయి. అసలు మెంటల్ డిజార్డర్స్ ఎందుకు వస్తాయి, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, ఒక మనిషి సైకలాజికల్గా ఎందుకు ఫేస్ చేయడం జరుగుతుందో ఇక్కడ వనజ గారు చాలా క్లియర్గా చెప్పారండి. మరి ఇలాంటి ఇంకెన్నో ఇన్ఫర్మేషన్ కోసం చూస్తుండండి అనంత టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.